పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తమరందరికీ తెలిసిందే। మొత్తం రాజ్యాంగం ఏ ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగానికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది। ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల ప్రచారం చూస్తే 4-5 బీజేపీ ఎంపీలు మాకు 400 సీట్లు ఉండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు। ఇప్పుడు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పైన కాకుండా ప్రతి ఒక్క పౌరుడిపై ఆయన రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి ఏ హక్కులు ఇచ్చాడో ఆ హక్కులన్నీ ఈరోజు సంక్షోభంలో ఉన్నాయి, ప్రమాదంలో ఉన్నాయి। మన హక్కులు సామాజిక న్యాయం సమన్యాయం అన్నీ కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మనకు దాంతో అందరికీ న్యాయం జరుగుతుంది। గరీబ్ మహిళలకు కానీ పేదలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష ఒక బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఒకటే। కావున ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రానున్న ఎలక్షన్లో బీజేపీని తరిమి కొట్టడమే మనం అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। దేశానికి గాంధీ నెహ్రూ అంబేద్కర్ సిద్ధాంతాలే పునాదులు, వాటితోటే దేశం సుభిక్షంగా ఉంటుంది। గాడ్సే సావర్కర్ ముఖర్జీల సిద్ధాంతాలు ఈ దేశానికి పనిచేయి। ఈ సందర్భంగా ప్రజలకు గెలుస్తున్నాం, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్తున్నాం। అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు।